హాయ్ అండి. వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఇప్పుడు సంక్రాంతి పండుగకు స్పెషల్ అయిన సకినాలు, వీటికి కావలసిన పదార్థాలు: ఈ బియ్యం ముందుగా నానబెట్టుకొని నీళ్లు వంపేసి కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిలో ముందుగా ఓమ వేయాలి. తర్వాత నువ్వులు. నేను నువ్వులు కప్పెడు తీసుకున్నానండి. అంటే ఈ పిండికి సరిపడా. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తాయి సకినాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. నువ్వులు ఓమ కలిసే వరకు కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ పిండిలో సాల్టు, తగినంత సాల్టు, ఈ పిండికి సరిపడా సాల్టు వాటర్లో వేసి ఇలా కలుపుకొని ఈ వాటర్ కలపాలండి. ఇవి సాల్ట్ వాటరు. నేను దీంట్లో సాల్ట్ వేసి కలిపాను. వాటరు వేసుకుంటా పిండిని కలుపుకోవాలి. ఇంతే, నేను మొత్తం పోసేసానండి వాటరు. మీరు కూడా పిండికి సరిపడా వాటర్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కలిపి తర్వాత పిండిలో కలపాలండి. చూడండి, ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నేను పోసిన వాటర్ సరిపోవు, కాకపోతే సాల్ట్ వేయద్దు, వట్టి వాటరే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సకినాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సకినాలు పోసుకోవడమే. సకినాలు స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా గౌరమ్మ చేసి పెట్టుకోవాలి. ఈ గౌరమ్మ చాలా ముఖ్యమండి. చూడండి, నేను గౌరమ్మ చేసి పెడుతున్నాను. నేను ఇప్పుడైతే క్లాత్ కొంచెం చిన్నదిగా వేసుకున్నాను. గౌరమ్మ పెట్టిన తర్వాత గౌరమ్మకి పసుపు కుంకుమ వేయాలి. మనకు ఇంట్లో ఏ శుభకార్యమైనా గౌరమ్మ ముఖ్యం కదా. గౌరమ్మకు పసుపు కుంకుమ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సకినాలు పోయడం స్టార్ట్ చేయాలి. నేనైతే చిన్న చిన్నవిగా పోస్తానండి. మీకు ఎలా వీలైతే అలా పోసుకోవచ్చు. 2 లైన్స్, 5 లైన్స్. గౌరమ్మకైతే అమ్మవారికి 5 లైన్లు పోయాలి. ఇవి ఆరిన తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాతనే తీయాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఆరిన తర్వాత తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సకినాలు నువ్వులతోనే చాలా టేస్ట్ ఉంటాయండి. మనం ఎంత నువ్వులు ఎక్కువ వస్తే అంత బాగా రుచిగా వస్తాయి.
దీంట్లో కారం కూడా కలుపుకోవచ్చండి. కానీ ప్రస్తుతం అయితే నేను సాల్ట్యే వేస్తున్నాను. చూడండి 5 లైన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనము మీకు ఎన్ని లైన్స్ పోయాలనుకుంటే అన్ని లైన్స్ పోసుకోవచ్చు. చూడండి గౌరమ్మకు నేను ఇసురాయి వేశాను చిన్నగా. స్లేట్ కూడా పలక కూడా వేశానండి. ఈ పలక మీద శ్రీ అని రాశాను. ఇవి చాలా ముఖ్యమండి గౌరమ్మకు. ఇవి అమ్మవారికి ఇష్టమని ఇవి కంపల్సరీ వేస్తారు. సకినాలు అన్నీ గోలించేంత వరకు గౌరమ్మను తీయకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇలా మెల్లిగా పోసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా హీట్ కావాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇప్పుడు పోసుకున్న సకినాలు దీంట్లో వేసుకొని గోలించుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు నేను ఇలా ప్లేట్లో తీసుకోవాలి. సకినాలు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ విరిగిపోతాయి. ఇవి ఆయిల్లో మెల్లిగా ఇలా విడవాలి, విరిగిపోకుండా చూసుకోవాలి. చూడండి సకినాలు గోలియడం అయిపోయింది. ఇలా చేసుకోవాలి. సకినాలు గోలియడం అయిపోయిందండి. చూడండి ఇలా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ యోధాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ.